హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు గార్డెనింగ్. మిరపనారంతా మన ఫామ్ లో పండిన మిరపనారే. అందరం పొద్దున్నే లేచేసి నాటం మొదలు పెట్టేశాము. నేను, నాన్న, తమ్ముడు, చెల్లి అందరం కలిసి నాటాము ఇవన్నీ. ఇంకా మా పక్కన చేయని అబ్బాయి రంగనాథన్ కూడా కొంచెంసేపు వచ్చి హెల్ప్ చేశారు. ఈ కొబ్బరి చెట్లు వచ్చి మన ఫామ్ గట్టు మీద ఉన్న కొబ్బరి చెట్లు. ఇంకా ఇదేమో మన ఫామ్లో పండిన అల్లం మొక్క. అది ఎక్కువ లెంత్ ఉంటే చెట్టు పడిపోద్ది. ఆకులు తీసుకెళ్ళి ఒక కొబ్బరి చెట్లు రెండు మొక్కలు పెట్టుకుంటే సరిపోద్ది. కానీ మన దగ్గర మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతివృష్టి అనావృష్టి మందంతా. కొనుక్కొచ్చినప్పుడు ఏమైనా ఒక్కో మొక్క పెట్టుకుంటాం. మన దగ్గర సొంతకు వచ్చినాయి కాబట్టి 3-4 మొక్కలు పెట్టుకుంటాం. ఇంకా ఇదేమో మన ఆవుల మాన్యూర్. ఈ మాన్యూర్ని చెట్లు కాస్తే చాలా బాగా వస్తాయి. ఇదే ట్రిప్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ కూడా చేయండి. ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. ఇవి మన ఫామ్లో వేసుకున్న మినపనారు. వీటిని ఇప్పుడు తీసి మనం నాటుకోబోతున్నాము. మనం మిరప విత్తనాలండి ఒక షాప్లో నేను ఎప్పుడు కూరగాయలు కూర్చున్నాను. వాడి దగ్గర ఒక 1 కేజీ విత్తనాలు ఉన్నాయి. ఏం చేస్తారంటే నాకు కావాలి సార్ అన్నాడు. నాకు కావాలంటే తీసుకెళ్ళి సార్ ఊరినే అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఒక దగ్గర 6 నెలల ఊరినే పోసానండి. పోస్తే చూడండి ఎలా వచ్చింది. అంత ఒత్తుకొచ్చి అసలు రావు అన్నారు అందరూ. మొత్తం దగ్గర ఒక 1 ఎకరం పెట్టుకునే అంత నారు వచ్చింది. మన వాళ్ళకి ఖాళీ లేదు కాబట్టి అసలు నారు కూడా లేదు. చెట్లు బాగా పెద్దగా అయిపోయినాయి. కొంచెం నారు చిన్నగా ఉంది. అది వచ్చి మనం నెక్స్ట్ వీక్ కూడా నాటుకొచ్చి బాగా చాలా పెద్దగా అయిపోయిన నారు ఏం చేయాలంటే మనం తలకే కట్ చేసేసుకుంటే తొందరగా మనకి చెట్టు చిగురు వస్తుంది. ఎప్పుడంటే నారుని ఇలా పీక్కోవాలి. సైడ్ పెట్టుకునే పీకుతారండి ఎవరైనా నారు. మామూలుగా నారు రాదు. ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఉందో. ఒక మందు లేదు, ఏమీ లేదు. ఒక చీడ పురుగు కూడా లేదు మనలో. ఇప్పుడే నరకదండి, అలా తర్వాత నరుకుందాం. ఇప్పుడు మన ఫామ్ గట్టు మీద మిరపనారుని నాటుకోబోతున్నాము. ఇలా తల నరుకుంటే తొందరగా చెట్టు వస్తుంది బాగా. ఎందుకంటే బారుగా అయిపోయింది కదా చెట్టు, అందుకని నేను తల నరికేస్తున్నా. మనకి ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడ పెట్టుకోవాలో తెలవక వరుసగా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకుంటున్నాను నేను. మనకి ఎప్పుడైనా చెట్టుకి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది అనుకోండి, చెట్టు కూడా బాగా గుమ్మటం లాగా వచ్చి చెట్టు మనకి బాగా వస్తానికి ఛాన్స్ ఉంది. 2 మొక్కలు పెట్టుకుంటే సరిపోద్ది. కానీ మన దగ్గర మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతివృష్టి అనావృష్టి మందంతా. కొనుక్కొచ్చినప్పుడు ఏమైనా ఒక్కో మొక్క పెట్టుకుంటాం. మన దగ్గర సొంతకు వచ్చినాయి కాబట్టి 3-4 మొక్కలు పెట్టుకుంటాం. కరెక్ట్గా మనకి మిరపనారుని పెట్టేసుకున్నాము. ఇప్పుడు దానిపైన మాన్యూర్ అలా వేసుకుంటాకి ఇప్పుడు మామ మాన్యూర్ని గోనిపైన వేస్తున్నారు. మొత్తం వేసుకున్న తర్వాత దాన్ని లొంగ కట్టేసి తీసుకెళ్తున్నారు. మామ గట్టు పైనకి తీసుకెళ్ళిపోయారు. నారు సరిపోలేదండి గట్లోను, అందుకే మళ్ళీ తీసుకొచ్చాను ఇంకోసారి వెళ్ళి. అది ఎక్కువ లెంత్ ఉంటే చెట్టు పడిపోద్ది. ఆకులు తీసుకెళ్ళి ఒక కొబ్బరి చెట్టు చేతికి ఎదుగాను. చూసారా, జోష్క కూడా నాన్నకి హెల్ప్ చేస్తుంది. నాన్నకి 2 మొక్కలుగా ఇస్తుంది. అది చూడండి జోష్క, మామ చాలా దూరం వెళ్ళిపోయారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని చెప్తుంది. ఇంకా అల్లం మొక్క వచ్చిందో లేదో టెస్ట్ చేస్తాకి నాన్న చేస్తున్నారు. కానీ చాలా బాగా వచ్చింది అల్లం మొక్క. చూసారా, చాలా బాగా వచ్చింది కదా. మీకు గనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.